పూర్తిగా చీకటి పడింది. గోదారిపల్లె గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు మీద దిక్కులు చూసుకుంటూ కంగారుగా నడుస్తున్నాడు రామనాథం. ఓర్నాయనో, పావుగంట నుంచి నడుస్తున్నాను. ఎవరూ కనబడ్డం లేదు. భయంగా ఉంది. చివరి బస్సు వెళ్ళిపోతుందనే కంగారులో చాక్లెట్ తీసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు చాక్లెట్ పిచ్చి దయ్యం ఎదురుపడితే ఏం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? చాక్లెట్ లేదని చెప్తే నన్ను చాక్లెట్ చేసుకొని తింటుంది. ఇప్పుడెలా అని అనుకుంటూ గాబరాగా ముందుకు నడుస్తూ ఉన్నాడు రామనాథం. అప్పుడే అతనికి సైకిల్ బెల్ వినబడుతుంది. ఒక్క క్షణం ఆగి చూస్తాడు. అతనికి కొద్ది దూరంలో సైకిల్ మీద వస్తున్న గురునాథం కనిపిస్తాడు. గురునాథం ఎవరూ కాదు, అతనికి స్నేహితుడు. మనస్పర్ధల వల్ల ఇద్దరూ దూరమయ్యారు. మాట్లాడుకోవటం మానేశారు. సైకిల్ తొక్కుతూ గురునాథం రామనాథం దగ్గరికి వచ్చాడు. రోడ్డు మీద ఆగి ఉన్న రామనాథాన్ని చూస్తాడు. ఒక నిమిషం సైకిల్ ఆపి, వీడు ఈరోజు చాక్లెట్ మరిచిపోయినట్టున్నాడు పాపం. చింత చెట్టు మీదుండే చాక్లెట్ పిచ్చి దయ్యం వీడిని చాక్లెట్ చేసుకుని తింటుంది. పోనీలే, మన దగ్గరున్న మరో చాక్లెట్ ఇద్దామా అంటే ఈడు మనతో మాట్లాడ్డు. నేనే వెళ్ళి మాట్లాడాలి. నేనెందుకు మాట్లాడతాను? చాక్లెట్ని కింద పడేసి వెళ్తాను. చూసి తీసుకుంటే బ్రతికిపోతాడు. లేదంటే రేపింటికెళ్ళి ఫోటోకి దండేస్తాను అని అనుకొని తన దగ్గరున్న మరొక చాక్లెట్ని అక్కడ కింద పడేసి మరోసారి సైకిల్ బెల్ మోగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామనాథం మాత్రం కింద పడేసిన చాక్లెట్ని చూడకుండా సైకిల్ బెల్ మోగిస్తూ వెళ్ళిన గురునాథం వైపు చూస్తూ, పొగరు కాకపోతే నేను ఒంటరిగా ఉండటం చూసినవాడు నన్ను పలకరించి వాడి సైకిల్ మీద తీసుకెళ్లాల్సింది కదా. కానీ వాడలా చేయలేదు. ఆగి మరీ చూసుకొని వెళ్ళిపోయాడు. మిత్రద్రోహి. వాణ్ణి తర్వాత తిట్టుకోవచ్చులే. ఇప్పుడు ఆ చాక్లెట్ పిచ్చి దయ్యం నుంచి ఎలా తప్పించుకోవాలి అని మళ్లీ ఆలోచన చేస్తూ అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉంటాడు. అప్పుడు అతను గురునాథం కింద పడేసిన చాక్లెట్ని చూసుకోలేదు. ఒకవేళ చూసుకొనుంటే పాపం చాక్లెట్ పిచ్చి దయ్యానికి బలయ్యేవాడు కాదు. కాని విధిరాతను ఎవరూ తప్పించలేరు కదా. ఆ రోజు చాక్లెట్ పిచ్చి దయ్యం చేతిలో చనిపోవాలని రాసుంది రామనాథానికి. భయంగా ముందుకు నడుస్తున్నాడు. గురునాథం సైకిల్ తొక్కుతూ చింత చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు కింద చాక్లెట్ పిచ్చి దయ్యం నిలబడి చాక్లెట్ తింటూ గురునాథాన్ని చూసింది. గురునాథం చాక్లెట్ తీసి దెయ్యానికి ఇచ్చాడు. దెయ్యం సంతోషంగా, చాక్లెట్ ఇచ్చావు కదా, ఇక వెళ్ళు. అది కాదు దెయ్యం తల్లి, వెనక నా ఫ్రెండ్ రామనాథం వస్తున్నాడు. ఆ మాటకి దెయ్యం సంతోషంగా, ఓహో, నీ వెనుక మరొక చాక్లెట్ వస్తుందన్నమాట. వారేవా, నా మనసు ఖుషి అయ్యే మాట చెప్పావు. ఇక వెళ్ళిపో. తన దగ్గర కూడా చాక్లెట్ తీసుకుని పంపించేస్తాను. నువ్వు వెళ్ళిపో. అది కాదు దయ్యం తల్లి, బహుశా వాడు చాక్లెట్ తీసుకొస్తున్నట్టుగా లేడు. నీ నోట్లో పంచదార పొయ్య. ఎవరయ్యా నువ్వు? ఈరోజు ఒకదాని తరువాత ఒకటి వరుసగా శుభవార్తలు చెబుతున్నావు. నీకు నిజం చెప్పనా? చాక్లెట్స్ తిని బోరు కొట్టింది. నా నాలుక కొత్త రుచి కోరుకుంటుంది. మనిషి మాంసం తినాలని ఆరాటపడుతుంది. దయ్యం సంబరంగా చెబుతూ ఉంటుంది. గురునాథం అయోమయంగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నేను వాణ్ణి ఎలా కాపాడాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు. దయ్యం అతన్ని చూసి, నువ్వు చాక్లెట్ ఇచ్చావు కదా, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నిన్ను కూడా కలిపి తినేస్తాను. అసలే మనిషి మాంసం తినాలని నా మనసు ఎంతో ఆరాటపడుతుంది. వెళ్ళో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు దయ్యం తల్లి, చివరి బస్సు వెళ్ళిపోతుందనే కంగారులో నీకు చాక్లెట్ తీసుకురావడం మర్చిపోయినట్టున్నాడు. ఈ ఒక్కసారికి మన్నించి అతను వదిలిపెట్టేసే. కావాలంటే నేను రేపు నీకు 2 చాక్లెట్లు తీసుకొచ్చిస్తాను. అంతే. దయ్యం కోపంగా చూసింది. గురునాథం భయపడ్డాడు. దయ్యం తల గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. గురునాథం అదిరిపడ్డాడు. రామనాథం చింత చెట్టు వైపు భయంగా నడుస్తూ ఉంటాడు. ఏదోలాగా దయ్యాన్నే బ్రతిమిలాడుకుంటాను. జాలి కలిగి దయతో వదిలిపెడితే ప్రాణాలతో ఇంటికెళ్తాను. లేదంటే ఆ దయ్యం ఆకలి తీర్చడం తప్పదనుకుంటాను. ఈ చాక్లెట్ పిచ్చి దయ్యం నుంచి తప్పించుకోలేను. అలాగని ఈ రాత్రిపూట చెరువులో ఈత కొడుతూ
మరొక దారి నుంచి ఊరికి వెళ్ళలేను. ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది అని అనుకుంటూ తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. చింత చెట్టు కింద దెయ్యంతల గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. గురునాథం బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. దెయ్యం మాటలు వినపడుతూ ఉంటాయి. మంచిగా చెప్తే వినిపించుకోవా? చాక్లెట్ ఇచ్చావని ఊరుకుంటా ఉంటే నా ముందే నోరు లేస్తందే. ఇది చాక్లెట్ పిచ్చి దెయ్యం కదా, ఒక చాక్లెట్ ఇచ్చి బ్రతిమిలాడితే వదిలిపెడుతుందని అనుకుంటున్నావేమో. ఆ పప్పులు నా దగ్గర పని చేయవు. అది కాదు దయ్యమా, వాడు నా స్నేహితుడు, పేరు రావణాథం. ఆడికి నాకు మాటల్లో, కానీ మంచోడు. చూస్తా వాడిని చంపుకోలేనుగా. అయితే ఒక పని చెయ్యి. చేస్తాను దయ్యమా. రేపొక పెద్ద చాక్లెట్ దబ్బ తీసుకురానా? కాదు. లేదంటే నీకోసం అతిపెద్ద చాక్లెట్ని తయారు చేయించనా? కాదు. మరేంటో చెప్పు దయ్యమా. నా మిత్రుణ్ణి కాపాడుకోవడానికి నువ్వేం చెప్పినా చేస్తాను, అన్ని మాత్రం వదిలిపెట్టు అని చెప్పగానే దెయ్యం మామూలవుతుంది. అతనికి బదులుగా నిన్ను తింటాను. ఏమంటావ్? గురునాథం ఏమీ మాట్లాడలేదు. మాటలు చెప్పినంత సులువు కాదు పని చేయటం. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నీ ఫ్రెండ్ వచ్చిన తర్వాత కడుపు నిండా తింటాను. అయ్యో దెయ్యమా, నేను ఆలోచిస్తుంది, భయపడుతుంది ప్రాణాల మీద తీపితో కాదు. యాక్సిడెంట్లో చనిపోయినా, ఆపరేషన్ చేస్తుంటే చనిపోయినా, ఏదైనా సమస్య వచ్చి చనిపోయినా లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కదా. ఇలా దెయ్యానికి బలైన వాళ్ళకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుండేదని ఆలోచిస్తున్నాను అని చెప్పగానే దెయ్యం షాక్ అయింది. రామనాథం ఇంతలో చింత చెట్టు దగ్గరికి వచ్చాడు. దెయ్యం రామనాథాన్ని చూసింది. రామనాథం దెయ్యంతో మాట్లాడుతున్న గురునాథాన్ని చూశాడు. ఓహో, వీడు కూడా చాక్లెట్ తీసుకోవడం మర్చిపోయాడనమాట. రావయ్యా రామనాథం. నా పేరు? ఉన్నాడు కదా నీ స్నేహితుడు, నిన్ను కాపాడుకోవడానికి ఎంతో ఆరాటపడుతున్నాడు. ఓహో, నా దగ్గర చాక్లెట్ లేదని నీకు ముందే అర్థమైందారా? అర్థం కాకపోవడానికి మంది ప్యాంట్ వేసుకున్న స్నేహం కాదు కదరా, చెడ్డీల నాటి నుంచి మన స్నేహం. ఏదేమైనా దెయ్యం తల్లి, నీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు రామనాథం? నీ వల్ల చాలా రోజులకి మేము మళ్ళీ కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను చనిపోయేలోపు వీడొక్కసారైనా మాట్లాడాలనుకున్నాను. మాట్లాడాడు, సంతోషంగా ఉంది. అయితే నువ్వు నా చేతిలో చచ్చిపో. నీ చివరి కోరిక తీరింది కాబట్టి నా కోరిక తీరుతుంది, ఆకలి తీరుతుంది. ఏమంటావు రామనాథం? అలాగే దేవా, నేను రెడీగా ఉన్నాను. ఎలా దాడి చేసి చంపుతావో ఇంక నీ ఇష్టం. దెయ్యమా, నీకు దండం పెడతాను, ఆ నొదులు పెట్టు. ఆడికొకే ఒక భార్య ఉంది, ఒక కూతురుంది. ఆడు ప్రాణాలతో ఉండడం చాలా అవసరం. దెయ్యం అయోమయంగా చూస్తూ, రామనాథానికి ఒకే ఒక భార్య ఉందని చెబుతున్నావు, నీకు 2-3 భార్యలున్నారా? అయితే నిన్ను చంపేస్తాను. వాడికంత సీన్ లేదు దెయ్యమా, వాడికి ఒకే భార్య, ఒకే కొడుకు. మీరిద్దరూ కలిసి నాకొక మాట చెప్పండి. అడుగు దెయ్యమా, చెప్తాం. అసలు మీలో దెయ్యం దగ్గరున్నామనే భయం కొంచెం ఉందా? నాకుంది దెయ్యమా అని గురునాథం వణుకుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు. అంతే, దెయ్యం కోపంగా చూస్తూ రామనాథాన్ని ఆ చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీస్తుంది. అది చూసి గురునాథం భయంతో అదిరిపడతాడు. రామనాథం తలక్రిందులుగా వేలాడుతూ భయంగా, నీకు దండం పెడుతుంది దెయ్యమా, నేను నీకు కావాలనే చాక్లెట్ తీసుకురాలేదు. దెయ్యానికి మరింత కోపం వచ్చింది. పిడికిళ్ళు బిగించి గురునాథం చూస్తూ ఉండగా రామనాథం కడుపు మీద బాక్సింగ్ దెబ్బలు కొడుతుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక రామనాథం అరుస్తూ ఉంటాడు. గురునాథం దండం పెడుతూ, దెయ్యమా, నీకు దండం పెడతాను, ఆ నొదులు పెట్టు. నేను 2 సార్లు దండం పెడతాను, వాణ్ణి వదిలిపెట్టు అని ఇద్దరూ దెయ్యాన్ని బ్రతిమిలాడుతూ ఉంటారు. దెయ్యానికి పిచ్చెక్కుతుంది. కోపంగా గట్టిగా అరుస్తుంది. రామనాథం, గురునాథం సైలెంట్గా ఉంటారు. నాకు చాక్లెట్ అంటే పిచ్చని
తెలిసినా కూడా ఈ రామనాథం తీసుకురాలేదు కనుక నేను ఈ రామనాథాన్ని తింటాను. నువ్వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా తినేస్తాను. నేను కావాలని నీకు చాక్లెట్ తీసుకురాలేదు దెయ్యమా. కావాలనే తేలేదా? అంటే ఈ దయ్యమంటే భయం పోయిందన్నమాట. ఇప్పుడు చూడు నీకెలా భయాన్ని పుట్టిస్తానో. తొందరపడకు దెయ్యమా, నేను చెప్పేది విను. చాక్లెట్ పిచ్చితో చాక్లెట్లు తిని తిని నువ్వు కుంభకర్ణుల్లా తయారైతే అప్పుడు నువ్వెలా బతుకుతావు? లావుతో ఎటు కదలలేవు, నడవలేవు. నిన్ను చూసి పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లలు కూడా భయపడరు. నువ్వే ఆలోచించు. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అన్నది నీకే తెలుస్తుంది అని చెప్పగానే దెయ్యం తన లావు శరీరాన్ని ఊహించుకుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు నవ్వుతూ ఉంటారు. లావు దెయ్యం అటు ఇటు కదలలేక, నోరు విప్పలేక వాటన్నింటినీ భరిస్తూ ఉంటుంది. ఆ ఊహ దెయ్యానికి నచ్చలేదు. గట్టిగా, వామ్మో, అంత లావు బ్రతుకు నాకొద్దు. నేనేమీ చాక్లెట్స్ తినను. ఇలాగే సన్నంగా అందంగా ఉంటాను అని చెప్పగానే రామనాథం గురునాథం ఇద్దరూ సంతోషపడతారు. నువ్వు చెప్పిన దానిలో ఎంత నిజముందో ఇప్పుడు నేను నిన్ను తింటానని చెప్పడంలో కూడా నిజముంది అంటూ రామనాథం తలని పట్టుకొని తిప్పేసింది. అంతే, రామనాథం చనిపోయాడు. గురునాథం ఏడుస్తూ ఆ చాక్లెట్ పిచ్చి దయ్యం నుంచి తప్పించుకొని ఇంటికొచ్చేశాడు. మళ్ళీ ఎప్పుడూ ఆ అడవి వైపుకే వెళ్ళలేదు. చాక్లెట్ పిచ్చి దయ్యం పూర్తిగా రామనాథాన్ని తినేస్తుంది. అర్ధరాత్రి 2 దాటింది. ఒక అడవిలో భార్గవి లాంతర్దీపం పట్టుకుని ముందుకు నడుస్తుంటే గడ్డపారని పట్టుకుని వివేక్ తన వెనకాలే నడుస్తూ ఉంటాడు. వివేక్కి చాలా భయంగా ఉంది. వెన్నులో వణుకు పుడుతుంటే చెమటలు కారుతూ ఉంటాయి. వాళ్లకి తెలియని విషయం ఏంటంటే తెల్లని చీరలో ఉన్న ఒక దెయ్యం వాళ్ల వెనకాలే నడుస్తూ వాళ్లతో వెళ్తూ ఉంటుంది. ఆ దెయ్యం పేరు వైశాలి. ఇప్పుడెలాగూ ఆకలిగా లేదు, పైగా ఇద్దరున్నారు. ఇప్పుడప్పుడే భయపెట్టి పంపిస్తే అసలు మజా ఉండదు. అదే కాక మళ్ళీ ఆకలైనప్పుడు మనిషి కోసం వెతుక్కోవలసిన అవసరం ఉండదు. అసలు వీళ్ళు ఈ అడవిలోకి ఎందుకొచ్చారో ముందుగా తెలుసుకోవాలి. ఆ తరువాతే వీళ్ళని చంపుకొని తినాలి అని ఆ దెయ్యం అనుకుంటూ వాళ్లతో పాటు ముందుకు నడుస్తూ ఉంటుంది. నా మాట విను భార్గవి, అసలే ఈ అడవి చాలా పెద్దది అని విన్నాను. ఇంత అర్ధరాత్రి పూట అడవి మల్లెపూల చెట్టు ఎక్కడుందని వెతుకుతావు చెప్పు. మీకు భయమవుతుందని నాకు అర్థమవుతుంది. నోరు మూసుకొని నా వెనకాల రండి. అడవి, పైగా అర్ధరాత్రి, అసలే దెయ్యాలు భూతాలు తిరిగే వేళ. ఈ అడవిలో ఎన్ని దెయ్యాలున్నాయో ఎన్ని భూతాలున్నాయో మనకెందుకొచ్చిన నిధిగోళ చెప్పు. మనం ఇంటికెళ్ళిపోదాం భార్గవి. దెయ్యం ఆ మాట వింటుంది. ఓహో, వీళ్ళు నిధి కోసం వచ్చారన్నమాట. చూద్దాం, ఆ నిధి నిజంగానే వీళ్ళకి దొరుకుతుందా? నేను కూడా చాలా సార్లు విన్నాను ఈ అడవిలో నిధి ఉందని, కానీ ఎక్కడో నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ల ద్వారా తెలుసుకుంటాను. నిజంగానే వీళ్ళు నిధిని బయటకు తీస్తే ఏం చెయ్యాలో ఆలోచించుకోవాలి నేను. తనలో తాను అలా అనుకుంటూ వాళ్లతో నడుస్తూ ఉంటుంది ఆ దెయ్యం. భార్గవి, నిధి మీద నీకెందుకంత పిచ్చి? ఏ ఖర్చు లేకుండా వస్తుంది కనుక. ఈ రోజుల్లో బంగారం కొనేలా ఉందా? నీకు పట్టిన నిధి పిచ్చితో మన ప్రాణాలు ఏదో ఒక రోజున ఈ అడవిలోనే పోవడం ఖాయం. అప్పుడు కోరిక తీరని ప్రేతాత్మలాగా మారి ఇదిగో ఈ అడవిలోనే తిరుగుతూ ఉంటావు నువ్వు. నువ్వని వేరు చేసి మాట్లాడుతున్నారు. నన్ను వదిలి మీరెక్కడికి పోతారు? నిన్నొదిలి నేనెక్కడికి పోతాను భార్గవి? ఒకవేళ వెళ్ళిపోవాలని నాకున్నా నువ్వు నన్ను వెళ్ళనివ్వవు కదా. నా మొగుడు నాకే కావాలని పోలీసులకు ఒక ఫిర్యాదు చేస్తావు. అసలు ఈ ఆడపిల్లవి సెంటిమెంట్ ఎక్కువ, రంగంలోకి దిగుతారు. నేనెక్కడున్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తారు. నీకు సంతోషం, నాకు దుఃఖం అని వివేక్ చెబుతూ ఉండగా ఆ అడవిలో వాళ్ళకి ఒక కుక్క కనిపించింది. సడన్ గా వాళ్ళు ఆ కుక్కను చూసి భయపడ్డారు. కుక్క మాత్రం వాళ్ళ పక్కనే ఉన్న దెయ్యాన్ని చూస్తూ మరుగుతూ ఉంటుంది. వివేక్కి అర్థమైంది. భార్గవి, ఈ కుక్కని గమనించావా? ఇప్పుడది ఆడకుక్క మగ కుక్క అని గమనించడం అంత ముఖ్యమా? అది కాదు భార్గవి, ఈ కుక్క మనల్ని చూసి మరగటం లేదు, మన పక్కన చూస్తుంది. కావాలంటే
ఆ కుక్క చూపుని గమనించు. భార్గవి కుక్క చూపులను చూసింది. వివేక్ చెప్పినట్టు కుక్క వాళ్ళని చూసి మొరగటం లేదు, వాళ్ళ పక్కన ఉన్న వైశాలి దెయ్యాన్ని చూసి మొరుగుతుంది. దెయ్యం ఆ కుక్కని చూసి, ష్! మొరగకు, చంపేస్తాను. అంటూ కుక్కని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. కాని ఆ కుక్క బెదిరిపోలేదు. దెయ్యం మీదికి దూకింది. అది చూసి భార్గవి, వివేక్లు చెరొక దిక్కున పడ్డారు. దెయ్యం అక్కడి నుంచి పరుగులు పెట్టింది. తమ గుండె వేగం తమకి తెలుస్తూ ఉండగా ఇద్దరూ లేచి నిలబడ్డారు. భయంతో వివేక్, ఇప్పటికైనా అర్థం చేసుకో భార్గవి, ఈ అడవిలో దెయ్యాలు భూతాలు ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. నీదొద్దు, ఏమి వద్దు, వెళ్ళిపోదాం పద. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, నిధిని తీసుకుని వెళ్దాం. ఇద్దరూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. అడవిలో పరిగెడుతున్న దెయ్యం కొంత దూరం వెళ్ళగానే మాయమైంది. కుక్క నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది. ఎక్కడా తనకి దెయ్యం కనిపించటం లేదు. దాంతో ఆ కుక్క అరుస్తూ అలా ముందుకెళ్ళిపోయింది. ఆ అడవిలో ఒకచోట మెరుస్తున్న అడవి మల్లె చెట్టు కనిపించింది ఆ దంపతులకి. వాళ్ళిద్దరూ అది చూడగానే ఎంతో ఆనందపడ్డారు. ఆ చెట్టు మొదట్లో నిధి కోసం తవ్వటం మొదలుపెట్టారు. దెయ్యం వైశాలి ఆ చెట్టు దగ్గర ప్రత్యక్షమైంది. భార్గవి, వివేక్ నిధి కోసం తవ్వుతూ ఉంటే నిధి నిజంగా బయటికొస్తుందా అని ఆసక్తిగా చూస్తూ ఉంటుంది వైశాలి దెయ్యం. ఓ గంట సమయం గడిచింది. భార్గవి, వివేక్ తవ్వుతూనే ఉన్నారు. ఓ పెద్ద రంధ్రం ఏర్పడింది. కాని నిధి ఉన్న పెట్టె మాత్రం కనిపించలేదు. వాళ్ళిద్దరూ తవ్వి తవ్వి అలసిపోయారు. నేను చెప్పాను కదా భార్గవి, ఈ రోజుల్లో నిధి ఉండటం ఏంటి? తవ్వింది చాలు, నీకు ఇంటికి వెళ్దాం పదా. మీకు తవ్వడం ఇబ్బందిగా ఉంటే తవ్వబాకండి, నేను తవ్వుకుంటాను అని భార్గవి తవ్వటం మొదలుపెట్టింది. ఇక తప్పదని వివేక్ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. దెయ్యం వైశాలి చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. మరికొంత సమయం గడిచింది. అప్పుడొక రాజుల కాలం నాటి పెట్టె ఒకటి కనిపించింది. దెయ్యం ఆశ్చర్యంగా చూసింది. భార్గవి, వివేక్లు సంబరపడ్డారు. చకచక మరింత ఉత్సాహంతో పెట్టెని ఆ గుంతలో నుంచి పైకి పెట్టారు. ఇద్దరూ పైకొచ్చారు. సంతోషంగా ఆ పెట్టెని తెరిచి చూశారు. ఆ పెట్టె నిండా నిధి ఉంది. భార్గవి, వివేక్లు అక్కడ్నుంచి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళటానికి మాట్లాడుకుంటూ ఉండగా, చాలా చాలా థ్యాంక్స్. ఇది ఈ దెయ్యం నిధి. ఎంతో కష్టపడి బయటకు తీశారు అంటూ దెయ్యం వైశాలి వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అంతే, భార్గవి, వివేక్లు దెయ్యాన్ని చూసి బెదిరిపోయారు. దెయ్యం గట్టిగా నవ్వింది. భార్గవి, వివేక్లు భయపడిపోతూ, ఇలా చూడండి, మీకు మాకు పాత కక్షలేవి లేవు, గొడవలు కూడా లేవు, నిధి ఇచ్చేయండి. నేనివ్వను. ఈ నిధితో నేను నా ఆకలిని తీర్చుకుంటాను. ఇక్కడి నుంచి మీరు ప్రాణాలతో వెళ్ళలేరు అని ఆ దెయ్యం నవ్వుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. భార్గవి, వివేక్ ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉంటారు. భూమిలో నుంచి 2 తాళ్ళొచ్చి వాళ్ళని మొత్తం చుట్టుకుంటాయి. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ అని వాళ్ళు అరుస్తూ ఉంటారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్ళని కట్టిన తాళ్ళు ఎలా పడితే అలా లాక్కొని దెయ్యం వెళ్ళిన దారిలోనే వెళ్తూ ఉంటాయి. అదే వాళ్లకి చివరి రోజైపోయింది పాపం. మరుసటి రోజు అర్ధరాత్రి అందమైన అమ్మాయిలా మారిన దెయ్యం వైశాలి నిధి పెట్టె మీద కూర్చొని ఒంటరిగా ఒక రోడ్డు మీద ఉంటుంది. 2 గంటలు గడిచింది. ఎవ్వరూ ఆ దారిలో రావటం లేదు. ఇదేమిటి? ఈ దారిలో వెళ్తున్న వాళ్ళకి నిధి ఆశ చూపించి వాళ్ళని అడవిలోకి తీసుకెళ్ళి నా ఆకలిని తీర్చుకుందామనుకుంటే ఎంతవరకు ఒక్కరు కూడా రాలేదు. ఈరోజు నేను పస్తులుండాల్సిందేనా అని అనుకుంటూ దెయ్యం బాధపడుతూ ఉండగా బైక్ మీద వెళ్తున్న సుధీర్ అనే వ్యక్తి నిధి పెట్టె మీద కూర్చున్న అమ్మాయిని చూశాడు. సడన్గా బైక్ని ఆఫ్ చేశాడు. ఇంత రాత్రిపూట ఇంత పెద్ద అడవి మార్గంలో ఒక అందమైన అమ్మాయి, అది కూడా నిధి పెట్టె మీద కూర్చున్నటమా? ఇది కల కాదు కదా? కల కాదు, నిజమే. దయచేసి నాకు కొంచెం సహాయం చేయండి ప్లీజ్ అంటూ క్యూట్గా అడిగింది. అంతే, సుధీర్ వైశాలి దగ్గరికొచ్చాడు. వైశాలి అందానికి ఫిదా అయ్యాడు. కింది నుంచి పై వరకు వైశాలిని తన్మయత్వంతో చూస్తూ, ఆహా,
ఏమి అందం, అతిలోక సుందరిలా ఉన్నావు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు వైశాలి. నేను మా వారు నిధి కోసం వచ్చాం. తవ్వుతుంటే ఈ నిధి పెట్టె బయటకొచ్చింది. ఆ మాట విన్ని అత్యాశతో సుధీర్ నిధి పెట్టెవైపు చూడ్డం దెయ్యం గమనించింది. తవ్వుతున్న దగ్గర మరిన్ని నిధి పెట్టెలున్నాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మాకు కొంచెం సహాయం చేయండి. సుధీర్లోని అత్యాశ అతన్ని హంతకుణ్ణి చెయ్యాలనుకుంది. కాని అతనికి తెలియదు కదా, దెయ్యం తనతో ఆకలి తీర్చుకుంటుందని. అప్పుడు సుధీర్ తనలో తాను, అక్కడికెళ్ళిన తర్వాత వాణ్ణి చంపేసి ఈ అమ్మాయితో పాటు మొత్తం నిధిని నా సొంతం చేసుకుంటాను. ఇప్పుడు బికారిగా ఉన్న నేను రేపటి నుంచి కుబేరుణ్ణవుతాను. గంటకొక అమ్మాయితో జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటూ కలల ప్రపంచంలోకి వెళ్తాడు. ఆహా, నా కలల ప్రపంచం ఎంత అందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. ఇలా చూడండి, నాకు మీరు సహాయం చేస్తే మీ కలల్ని నిజం చేసుకోవచ్చు. నేను తప్పకుండా సాయం చేస్తాను. పదండి. నిధి పెట్టెని సుధీర్ నెత్తిన పెట్టిన ఆ అమ్మాయి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే వెనక మాత్రం చీర అందాల్ని చూస్తూ సుధీర్ నడుస్తూ ఉంటాడు. అలా కొంత దూరం నడిచిన తర్వాత ఆ అమ్మాయి ఆగిపోతుంది. సుధీరు ఆగుతాడు. చుట్టూ చూస్తాడు. అంతా చీకటిగా ఉంది. ఎక్కడా నిధి పెట్టెలు కాని, తను చెప్పిన భర్త ఆచూకీ కానీ అక్కడ కనిపించలేదు. మీ వారెక్కడా? పూర్తిగా దెయ్యంగా మారి సుధీర్ వైపు తిరిగింది వైశాలి. అంతే, సుధీర్ భయపడిపోయి తన నెత్తిమీదున్న నిధి పెట్టెని అలా వదిలిపెట్టాడు. ఇది దెయ్యం నిధిరా. ఈరోజు నా ఆకలి తీర్చే అన్నదాతవి నువ్వేరా అని సుధీర్ని చంపేసి తింటూ ఉంటుంది. అలా ఆ దెయ్యం తన దగ్గరున్న నిధి పెట్టెతో ఒక్కొక్కరిని ఆకర్షించుకుంటూ అడవిలోకి తీసుకువెళ్లి తన ఆకలిని దాహాన్ని తీర్చుకుంటూ ఉంటుంది. ఒకానొక అడవిలో ఒక దెయ్యం ఉండేది. పేరు పల్లవి. తను తెలివైన దెయ్యాన్ని అని అనుకుంటూ ఉంటుంది. ఆ అడవిలో ఒంటరిగా కనిపించే ఆవుల మీద, మేకల మీద, మనుష్యుల మీద దాడి చేసి తన ఆకలిని తీర్చుకుంటూ ఉండేది. ఆ విషయం తెలిసిన జనాలు అడవి వైపు రావటమే మానేశారు. తమ పశువులను మేత కోసం అడవికి తీసుకురావటం తగ్గించారు. దాంతో దెయ్యం ఆకలితో అల్లాడిపోయేది. ఇలా చీకటి పడుతూ ఉండగానే అడవి మొత్తం ఆహారం కోసం వెతుకుతూ ఉండేది. ఎంత వెతికినా లాభం ఉండేది కాదు. మనిషి కాదు కదా, ఆవు, గేద, మేక, చివరికి కోడి కూడా కనిపించేది కాదు. దాంతో ఆకలిని తట్టుకోలేక దెయ్యం ఒక రోజున, ఇలా అయితే లాభం లేదు. నేను తెలివిగా అడవిలోకి వస్తున్న మనుషుల మీద, పశువుల మీద దాడి చేసి నా ఆకలి తీర్చుకుంటున్నానని ఈ జనాలు రావడం లేదు. తమ పశువులని మేతకి తీసుకురావడం లేదు. అందుకే నేను మహా తెలివిగా ఆలోచించాను. ఈ జనాలు అడవిలోకి రానప్పుడు నేనే ఊరిలోకి పోతే సరిపోతుంది కదా. అప్పుడు నాకు నచ్చింది తినొచ్చు, నా ఆకలి తీర్చుకోవచ్చు అని నిర్ణయం తీసుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ రోజు రాత్రి ఆ అడవికి కొంచెం దూరంలో ఉన్న ఊళ్ళోకొచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న కుక్కలు అరుస్తూ ఉంటాయి. దెయ్యం ఆ కుక్కల అరుపుల్ని పట్టించుకోకుండా వీధుల్లో నడుస్తూ ఉంటుంది. తన ఆకలి తీర్చటానికి ఏది సరిపోతుందో చూసుకుంటూ ఉంటుంది. ఒక ఇంటి దగ్గర ఆవు కనిపిస్తుంది. మరొక ఇంటి దగ్గర గేదె కనిపిస్తుంది. ఇంకొక ఇంటి దగ్గర మేక కనిపిస్తుంది. వేరొక ఇంటి దగ్గర బుట్టలో కప్పబడిన కోళ్లు కనిపిస్తాయి. దెయ్యం ఆ కోళ్ల దగ్గర ఆగింది. ఈ మధ్య చికెన్ తినక చాలా రోజులయ్యింది. ఈరోజు చికెన్ తింటాను అని మురిసిపోతూ ఉండగా ఒక కుక్క ధైర్యం చేసి ఆ దెయ్యం దగ్గరికి వచ్చింది. దెయ్యాన్ని చూస్తూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. దెయ్యం కుక్కని చూసి, ఎందుకే డాగ్ అంతలా అరిచి గొంతి నొప్పి తెచ్చుకుంటావు? నీకేవైనా అయితే ఈ మనుషులు బాగు చేయిస్తారని అనుకుంటున్నావా? అలాంటి ఆశలు పెట్టుకోకు, గొంతు నొప్పి తెచ్చుకోకు. నేను నిన్నేమీ చేయను. నువ్వు నన్ను చూసి అరవకు. అయినా నేను మరొక కుక్కని తీసుకెళ్లడం లేదు, ఇక్కడ పట్టుకుని తినడం లేదు. అలాంటప్పుడు ఎందుకలా అరుస్తున్నావు చెప్పు. కుక్క మరింత గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎంతైనా కుక్కవి కదా,
విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నేనెంత చెప్పినా ఈ కుక్క వినకుండా ఎంత గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు ఈ కుక్కని ఏదొక్కటి చెయ్యాలి. లేదంటే ఈ కుక్క అరుపులు విని ఇంటి యజమాని లేస్తాడు. చికెన్ తినాలనే నా కోరిక తీరకుండానే ఇక్కడి నుండి వెళ్ళిపోవలసి వచ్చేలా ఉంది. ఇలాంటి సమయంలోనే నా తెలివైన బుర్రకి పదును పెట్టాలి. దెయ్యం ఇలా అనుకుని కుక్క అరుపులు పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత దెయ్యానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. దెయ్యం సంతోషపడుతూ, ఇలా చూడవే డాగ్. కుక్క అరవటం ఆపేసింది. ఆ దెయ్యాన్నే చూస్తూ ఉంటుంది. ఓహో డాగ్, నువ్వు నా మాటని వింటున్నావు. అయితే నేను చెప్పేది కూడా అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. కుక్క ఆ దెయ్యం వైపు చూసింది. నిన్ను చంపడం నాకు చిటికెలో పని, కానీ నాకు నిన్ను చంపడం ఇష్టం లేదు. నాకు ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది. అందుకే నిన్నేమీ చేయడం లేదు. కాకపోతే నువ్వు అరవకుండా ఉండడానికి నీకు చికెన్ ఇస్తాను. నువ్వు కడుపు నిండా తిను. ఎలాగో ఈ ఇంటి యజమానికి నేను తినిపోయానని అర్థమవుతుంది. అప్పుడు నీకొచ్చిన ఇబ్బంది ఉండదు కదా. ఏమంటావ్? కుక్క సంతోషంగా దెయ్యాన్ని చూసింది. దెయ్యం ఆనందంగా కోళ్లబుట్ట దగ్గరికి వచ్చింది. నీకొక కోడి, నాకొక కోడి అంటూ దెయ్యం కుక్క కోళ్లని తినటం మొదలుపెట్టాయి. కుక్క 2 కోళ్లని తినేసరికి కడుపు నిండినట్టు అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్తుంటే, నీ కడుపు నిండిందని వెళ్ళిపోతున్నావు. మరి నా కడుపు కూడా నిండాలి కదా కుక్క. నేను తినే వరకు ఉండు అని చెప్పింది. ఇప్పుడు కుక్క దెయ్యం తెలివిని అర్థం చేసుకోలేకపోయింది. దెయ్యం కోళ్లని తింటూ ఉంటుంది. కుక్క అలా చూస్తూనే నిద్రపోతుంది. అది చూసి దెయ్యం సంతోషపడుతూ, నాకు కావలసింది ఇదే కదా కుక్క. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి జంప్. యజమాని దృష్టిలో ఈ కోళ్లని నువ్వు తిన్నట్టు. దాంతో యజమాని నీకు తగిన పనిష్మెంట్ ఇస్తాడు. ఇది నా తెలివైన దెబ్బ. మరుసటి రోజున ఆ ఇంటి యజమాని గోపాలం లేచి చూశాడు. కోళ్లు లేవు. కుక్క పడుకొని ఉంది. కుక్క ముందు కొన్ని కోళ్ల తలలున్నాయి. కుక్క నోటికి రక్తం ఉంది. దెయ్యం అనుకున్నట్టే గోపాలం కుక్క తన కోళ్లని తినేసిందని భావించి కోపంగా ఒక కర్ర పట్టుకొచ్చి కుక్కని కొట్టాడు. అంతే, ఆ కుక్క ఆ దెబ్బను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఇంటి మీదున్న దెయ్యం ఇదంతా చూసి నవ్వుకుంటుంది. ఒకరోజు రాత్రి మేకల్ని తింటుంది. మరొక రోజు రాత్రి దూడని తింటుంది. ఇంకొక రోజు రాత్రి ఒక మనిషిని తినేస్తుంది. ఇలా రోజుకొక దారుణం ఆ ఊళ్ళో జరుగుతుంటే జనాలు ఒకచోట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా అడవిలోని దెయ్యమే చేస్తుందని మనం నమ్ముతున్నాం. ఆ దెయ్యానికి ఎలాగైనా మనం తగిన విధంగా బుద్ధి చెప్పాలి. మన ఊరి మొత్తానికి తెలివైనోడు గోపాలమే పెద్దయ్యా. ఎట్టాగైనా తన తెలివితో దెయ్యాన్ని అంతం చెయ్యాలి. ఎట్టాగన్నది గోపాలం నువ్వే ఆలోచించు. అదే పనిలోనే ఉన్నాను, కానీ ఎలా అన్నది నాకు అర్థం కావటం లేదు. ఇలా చూడు గోపాలం, మన ఊరి వాళ్ళందరిలో నువ్వే తెలివైన వాడివి. నువ్వే అలా అంటే ఎలా చెప్పు? నువ్వు నీ బుర్రకి పదును పెట్టి ఆ దెయ్యాన్ని బంధిస్తే నువ్వు ఏం కోరితే అది నీకిస్తాం. పెద్ద మనిషి అలా చెప్పటంతో ఊరివాళ్లు కూడా అందుకు ఒప్పుకుంటారు. సరే సరే, ఈరోజు రాత్రికి నా తెలివితో ఆ దెయ్యాన్ని బంధిస్తాను. మన ఊరికి పట్టిన దెయ్యం అనే భయాన్ని నేను పొగడతాను. అందరూ ధైర్యంగా ఉండండి. రేపటి నుంచి మన ఊరికి దెయ్యం బెడద ఉండదు. గోపాలం ఖచ్చితంగా చెప్పటంతో ఊరివాళ్లు సంతోషపడతారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. గోపాలం బాగా ఆలోచించి పక్కూర్లో ఉన్న ఒక స్వామి దగ్గరకు వచ్చాడు. స్వామికి గోపాలానికి మంచి సాన్నిహిత్యం ఉంది. రా గోపాలం, చాలా రోజులకొచ్చావు. ఈ మధ్య మీ దర్శనం చేసుకోలేదు కదా స్వామి, అందుకో వచ్చాను. గోపాలం, నువ్వెందుకు నా దగ్గరికి వస్తావో నాకు ఆ మాత్రం తెలీదా? సరే, ఇప్పుడు చెప్పు, ఈసారి ఏ సమస్యతో నా దగ్గరికి వచ్చావు? అప్పుడు గోపాలం ఊళ్ళో జరిగింది మొత్తం వివరిస్తాడు. అవునవును, ఆ దెయ్యం గురించి నేను కూడా విన్నాను గోపాలం. స్వామి, నాకు దెయ్యాన్ని బంధించే మంత్రం కానీ యంత్రం కానీ తాయెత్తు కానీ కావాలి. నేను మిమ్మల్ని నమ్ముకొని ఊరి వాళ్ళకి మాటిచ్చాను.
ఎలాగైనా నేను ఈరోజు రాత్రి ఆ దెయ్యాన్ని బంధిస్తానని మాటిచ్చేసొచ్చాను. మీరే నన్ను కాపాడాలి. తప్పకుండా గోపాలం. ఇంతకీ నేను నిన్ను కాపాడకుండా ఉంటానా చెప్పు. ఎంత మాట తండ్రి, నన్ను నిత్యం కాపాడుతుంది మీరే కదా. గోపాలం, నేను చెప్పినట్టుగా చెయ్యి. ఆ దెయ్యం ఇంకెప్పుడు అందులోనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాదు. మన కంటికి కనిపించినా మనల్ని ఏమీ చేయదు. అవునా స్వామి, అలాంటి మందే ఇవ్వండి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో గోపాలం చెవిలో చెప్పారు స్వామి. చాలా సంతోషం స్వామి, అంతా మీరు చెప్పినట్టుగానే చేస్తాను. గోపాలం మేకల్ని తీసుకుని అడవికి వెళ్ళాడు. అడవిలో దెయ్యం ఆకలితో తిరుగుతూ ఉంటుంది. ఇదేమిటి, ఇప్పుడు నాకు అంత ఆకలవుతుంది. ఇప్పుడు నేను ఊరి మీద పడితే బాగుండదు. దెయ్యం దెయ్యం అంటూ ఊరి వాళ్ళు భయపడి ఏ స్వామినో మహర్షినో కలుస్తారు. ఇక నా పనంతే సంగతులు. ఎంత ఆకలైనా నేను ఓర్చుకుంటాను, కానీ ఊర్లోకి వెళ్ళేది మాత్రం లేదు అని అనుకుంటూ ఉండగా ఆ అడవిలో ఒక చోట మేకలు కాస్తున్న గోపాలం కనిపించాడు. దెయ్యానికి సంతోషమేసింది. వారెవ్వా, వెతకపోతున్న తీగ కాలికి తగిలినట్టు ఆకలి కోసం మల్లాడుతున్న నాకు మేకలు కనిపించాయి. మనిషి కనిపించాడు. వాడిని నేను భయపెట్టి ఇప్పుడు నేను నా ఆకలి తీర్చుకోవచ్చు అని దెయ్యం సంబరపడుతూ గోపాలం దగ్గరికొచ్చింది. గోపాలం దెయ్యాన్ని చూసి లోపలే భయపడ్డాడు. కాని పైకి మాత్రం గాంభీర్యంగా, నువ్వు మళ్ళీ వచ్చావా? దెయ్యం ఆశ్చర్యంగా ఇలా అంటుంది. నేను మళ్ళీ రావడమేమిటి? ఇప్పుడే నేను నీ దగ్గరకొచ్చాను. లేదు లేదు, నువ్వింతకు ముందు వచ్చావు. ఆకలిగా ఉందంటేనే కదా ఒక మేక నీకిచ్చాను. ఈరోజు మొత్తం అడవిలో మేకల్ని మేతకి దిప్పుకోవచ్చని చెప్పావు. మళ్ళీ ఇంతలోనే వచ్చావు. ఇలా చూడు, ఈ అడవిలో ఉన్న దెయ్యాన్ని నిన్నొక్కదాన్ని. ఇంకొక దెయ్యం లేదు, రాదు. మా దెయ్యాలం కలిసి అడవులను పంచుకున్నాం. నాకు ఈ అడవొచ్చింది. ఇక్కడ నేనే ఉన్నాను. ఇప్పుడే నీ దగ్గరకొచ్చాను. లేదు లేదు, ఈ అడవిలో ఇంకొక దెయ్యం కూడా ఉంది. ఇంతకు ముందే నేను ఆ దెయ్యానికి ఒక మేకని తినటానికి కూడా ఇచ్చాను. ఈ అడవిలో ఇంకొక దెయ్యమా? నీ నమ్మను. ఉంది, నేను చూశాను. నా మేకను కూడా ఇచ్చాను. నేను నమ్మను. అవునా? అయితే చూపిస్తాను పద. నేను ఇంతకు ముందు దెయ్యాన్ని ఎక్కడ చూశానో నీకు చూపిస్తాను పద. గోపాలం ముందుకు నడుస్తుంటే దెయ్యం అతని వెనకాలే నడిచింది. గోపాలం ఆ అడవిలో ఉన్న ఒక బావి దగ్గరికి వచ్చాడు. ఇదిగో ఆ దెయ్యం ఇందులోనే ఉంది. దెయ్యం బావిలోకి చూసింది. తన రూపం అందులో కనిపించింది. గోపాలం చెప్పింది నిజమే అని దెయ్యం అనుకుంది. ఆవేశంగా బావిలోకి దూకింది. అంతే, గోపాలం ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న విభూదిని బావిలో వేశాడు. విభూది బావిలో పడింది. ఆ దెయ్యం బావిలో బంధించబడింది. బావిలో ఉన్న దెయ్యం బయటకు రాలేక నీళ్లలో నుంచి నవ్వుతున్న గోపాలాన్ని చూస్తుంది. ఓసి తెలివి తక్కువ దెయ్యమా, నీళ్లలోకి చూసినా అద్దంలోకి చూసినా మన ప్రతిబింబమే మనకు కనిపిస్తుంది. ఇది కూడా తెలీదా అంటూ నవ్వుతాడు గోపాలం. నీళ్లలో దెయ్యం కోపంగా తిరుగుతూ, ఈ మనిషి తన తెలివితో ఎంత మాయ చేశాడు. ఇక నాకు ఇబ్బంది కాన తప్పదు అని అనుకుంటూ దెయ్యం ఆ బావిలోనే ఉండిపోతుంది. ఊరి వాళ్ళందరూ సంతోషపడి గోపాలాన్ని మెచ్చుకొని అతనికి రోజుకొక ఇంట్లో భోజనం పెడుతూ అతన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ.